హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులకు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ ప్రవేశాలలో ఈరోజు ముఖ్యంగా కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన కొన్ని ముఖ్యమైన నోటిఫికేషన్స్, అది కూడా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ గురించి విద్యార్థులకు తెలియజేయడానికే నేను మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా ఇది తెలియజేయడానికి ముందు తెలంగాణ విద్యార్థులు కూడా సార్ మాకు ఈ యొక్క కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇవ్వండి అని అడుగుతుంటారు. ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థులు కూడా ఏ అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను. దాదాపు ఇప్పటి వరకు కూడా తెలంగాణలో వెరిఫికేషన్ అనేది కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ వెరిఫికేషన్కి సంబంధించి ఇది పూర్తయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంకా మెరిట్ లిస్టు రిలీజ్ చేయలేదు. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీకు అప్డేట్స్ అందిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు కొన్ని ముఖ్యమైన నోటిఫికేషన్స్ చెప్పే ముందుగా నర్సింగ్ విద్యార్థులు ఎవరైతే బైపీసీ చదివి నర్సింగ్ చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థులకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మన నోటిఫికేషన్ 2 years డిప్లొమా కోర్సుకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. పోస్ట్ బేసిక్ మరియు ఈ నర్సింగ్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కోర్సులకు 2 years డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఎవరైనా నర్సింగ్ కోర్సులు చేయాలనుకుంటున్న విద్యార్థులకు ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు పాస్ చేయండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిన్న కొన్ని ముఖ్యమైన నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఏమిటనేది ఒక్కసారి ఈ వీడియో చూడండి. డాక్టర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం విజయవాడ 19వ తేదీ కొన్ని ముఖ్యమైన నోటిఫికేషన్స్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి ఏయూ రీజన్, ఎస్వియు రీజన్లో సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. సిద్ధార్థ మెడికల్ కళాశాలలో సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. మరియు ముస్లిం మైనారిటీ మెడికల్ కళాశాలల్లో ఫాతిమా మరియు నిమ్రా 2 కళాశాలలో కూడా సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లలో పీడబ్ల్యూడి కేటగిరీలో లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, లిస్ట్ ఆఫ్ ఆబ్సెంట్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్టు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాట్ ఎలిజిబుల్ ఫర్ కోర్స్ పీడబ్ల్యూడి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. కాంపిటెంట్ అథారిటీ కోటాలో ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్టు కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రీవియన్సెస్ అది ఇవ్వటం జరిగింది. తర్వాత నోటీస్ అండ్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ క్యాప్ కేటగిరీ. క్యాప్ కేటగిరీలో ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్టు రిలీజ్ చేయటం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే క్యాప్ కేటగిరీకి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రయారిటీ లిస్టు కూడా ఇవ్వటం జరిగింది. మొత్తం దాదాపు క్యాప్ కేటగిరీలో 498 మంది ఉన్నారు. చిల్డ్రన్ ఆర్మ్డ్ ఫోర్స్ అండర్ క్యాప్ కేటగిరీ ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం అప్లై చేసుకున్న విద్యార్థులు ఎవరైతే క్యాప్ కేటగిరీ కింద అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ విద్యార్థులు ఆ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ పైన ఏదైనా మీకు అభ్యంతరాలు ఉంటే కూడా apcap.admissions@gmail.com ఈ ఈమెయిల్ అడ్రస్కి 21వ తేదీ ఆగస్టు 2025 సాయంత్రం 4 గంటల లోపల ఈ లిస్ట్కి ఈ ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ పంపాలని ఇక్కడ ఇచ్చున్నారు. కాబట్టి క్యాప్ కేటగిరీలో ఎవరైతే విద్యార్థులు అప్లై చేసుకున్నారో ఆ విద్యార్థుల యొక్క ప్రయారిటీ లిస్టు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలలో లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్, లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రీవియన్సెస్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత
ఈ విద్యార్థులందరూ కూడా ఎంబీబీఎస్ ప్రవేశాలకు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. అది కూడా 55 మంది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్టు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇవ్వటం జరిగింది. దీనిపైన ఏదన్నా అభ్యంతరాలు ఉంటే మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా కేటగిరీ వైజ్ ఇవ్వటం జరిగింది. రోల్ నంబరు, నీట్ ర్యాంకు, నీట్ స్కోరు, నేము, పేరు, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏరియా అంటే రీజన్, ఏయూ రీజనా ఎస్వియు రీజన్ అనేది, ముస్లిం మైనారిటీ, ఆంగ్లో ఇండియన్, ఈడబ్ల్యూఎస్, పిఎంసి మొత్తం లిస్టు క్లియర్గా అయితే ఇవ్వటం జరిగింది. దీనిపైన కూడా ఏదైనా అభ్యంతరాలు ఉంటే కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఈ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అన్నమాట. ఇక డైరెక్ట్గా సీట్ అలాట్మెంటే ఉంటుంది వెబ్ ఆప్షన్స్ తర్వాత. దాదాపు 14,442 మంది ఉన్నారు. 14,412 మంది 14,412 మంది ఈ లిస్టులో ఉన్నారు ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్టులో. ఈ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్టులో ఉన్న విద్యార్థులకి సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. తర్వాత పీడబ్ల్యూడి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చాడు. పీడబ్ల్యూడి నాట్ ఎలిజిబుల్ లిస్టులో 4 మంది ఉన్నారు. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడి కేటగిరీ ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 30 మంది పీడబ్ల్యూడి కేటగిరీలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. తర్వాత సీట్ మ్యాట్రిక్స్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఈ సంవత్సరం ప్రతి కేటగిరీలో కూడా ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, ఏ కళాశాలలో సీట్లు ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. విద్యార్థులు ఏఎంసివి ఆంధ్ర మెడికల్ కాలేజ్, జిఎంసిజి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు, ఆంధ్ర మెడికల్ కాలేజ్, తర్వాత అన్ని కళాశాలలు కూడా ఈ కోడ్ అనేది మీరు ప్రాస్పెక్ట్స్లో నిన్న వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ప్రతి కళాశాలకి కోడ్ ఇవ్వడం జరిగింది. అది అందులో కూడా మీరు కోడ్ చెక్ చేసుకోవచ్చు. జిఎంసి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నమాట. ఓ అంటే ఒంగోలు, ఎస్ అంటే శ్రీకాకుళం, ఎస్ అంటే సిద్ధార్థగఢ్ వస్తుంది, శ్రీకాకుళము ఇలా అన్నమాట. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వేలూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు వస్తుంది ఈ అంటే. తర్వాత మచిలీపట్నం, పాడేరు, ఇలా ప్రతి కేటగిరీ కూడా కళాశాలల లిస్ట్ అయితే ఇవ్వటం జరిగింది. ఏయూ రీజన్లోను అదేవిధంగా ఎస్వియు రీజన్లో కూడా ఇవ్వటం జరిగింది. ప్రతి కేటగిరీ వైజ్ ఇచ్చాడు. పైన కేటగిరీ వైజ్ మీరు చెక్ చేసుకోండి. ఓసీ జనరల్, ఓసీ ఫీమేల్, ఓసీ పిహెచ్జి అంటే ఇది వచ్చేసి పీడబ్ల్యూడి విద్యార్థులకు అన్నమాట జనరల్ కేటగిరీ. పిహెచ్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అన్న అర్థం అన్నమాట. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఫిమేలు. తర్వాత ఎన్సిసి అన్ని స్పెషల్ కేటగిరీస్ ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, జనరల్ కేటగిరీలు ఎన్ని సీట్లు ఉన్నాయి. ఏపీ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అన్నమాట. 2 సార్లు ఇచ్చినారు. ఏపీ యూఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. ఎల్ అంటే లోకల్ ఏరియా అంటే అతను ఏయూ రీజన్ సంబంధించి ఎస్వియు రీజన్ సంబంధించి లోకల్ అనే అర్థం. ఇక్కడ ఇది ఎస్వియు రీజన్ సీట్ మ్యాట్రిక్స్ కాబట్టి ఎల్ అంటే అతని లోకల్. ఏపీయూఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్. తర్వాత స్పెషల్ కేటగిరీస్ ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు చెక్ చేసుకొని ఎన్ని సీట్లు ఉన్నాయో మీ అవగాహన కోసం ఇదంతా చెప్తున్నాను. ఈ సీట్ మ్యాట్రిక్స్ గాన మీరు చెక్ చేసుకుంటే ప్రతి విద్యార్థికి కూడా మనకు సీట్ వస్తుందా రాదా, ఎన్ని సీట్లు ఉన్నాయనేది క్లియర్గా అర్థమవుతుంది. చూశారు కదా, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సీట్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకోకపోతే ఏయూ రీజన్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎస్వియు రీజన్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏయూ రీజన్లో వచ్చేసి
ప్రతి కళాశాలలో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి ఆ వివరాలు గాన మీరు తెలుసుకోకపోతే ప్రతి విద్యార్థికి కూడా నష్టం జరుగుతుంది. అందుకే మీరందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ సీట్ల వివరాలు, సీట్ మ్యాట్రిక్స్ గురించి, తర్వాత కొన్ని స్పెషల్ కేటగిరీకి సంబంధించి పీడబ్ల్యూడి విద్యార్థులకు సంబంధించి, క్యాప్ విద్యార్థులకు సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్స్, వాటి ప్రయారిటీ లిస్టు, తర్వాత ప్రొవిజనల్ లిస్టు ఇవన్నీ కూడా మీకు చూపించడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థికి సీటు రావాలంటే మనకి ఎన్ని సీట్లు ఉన్నాయో ఖచ్చితంగా తెలియాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళాశాల వైజ్ అక్కడ సీట్స్ వచ్చేసి కేటగిరీ వైజ్ ఇవ్వటం జరిగింది. ఓసీ ఇచ్చాడు, ఓసీ జనరల్ ఇచ్చాడు, ఓసీ ఫిమేల్ ఇచ్చాడు, తర్వాత పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నమాట పీడబ్ల్యూడి విద్యార్థులు. తర్వాత అన్ని కేటగిరీలు ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, స్కాట్స్ అండ్ గైడ్స్ అన్ని కేటగిరీకి సంబంధించి అక్కడ సీట్ల వివరాలు ఇచ్చాడు. కింద బీసీ కేటగిరీకి సంబంధించి వివరాలు కూడా ఇచ్చాడు, సీటు వివరాలు. కళాశాల వైజు జిఎం అంటే గవర్నమెంట్ మెడికల్ కళాశాల, జిఎం అంటే గవర్నమెంట్ మెడికల్, సి అంటే కాలేజ్, పక్కన 4వ లెటర్ వచ్చేసి ఆ కాలేజీ పేరు. కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ అంటే జిఎంసి, తర్వాత ఏ ఉంటుంది, దానికి సంబంధించిన అబ్రివేషన్ ఉంటుంది, మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు ప్రతి కేటగిరీకి సంబంధించి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా అలా చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్వియు రీజన్లో ఎత్తుకుంటే 1675 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కళాశాలలో కన్వీనర్ కోటా సీట్లు 1075, 1075 ఉచిత సీట్లు అన్నమాట గవర్నమెంట్ కళాశాలలో. ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ సీట్లు 600 ఉన్నాయి. ఏయూ రీజన్లో 2105 సీట్లు ఉన్నాయి ప్రస్తుతం ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్కి ఇచ్చిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం. 2105 ఏయూ రీజన్లో కన్వీనర్ కోటా సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో 1180, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 925. టోటల్ సీట్స్ 3780 మాత్రమే ఉన్నాయి. అది కేటగిరీ వైజు అక్కడ సీట్ మ్యాట్రిక్స్లో మీరు నేను చూపించినట్లు ఒకసారి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి సీట్ మ్యాట్రిక్స్ ఓపెన్ చేశారంటే మీరు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వివరాలు తెలుసుకోండి. మరో 2 రోజుల్లో 22వ తేదీ సాయంత్రం సీట్ అలాట్మెంటు కళాశాల వైజు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 22 సాయంత్రం ఇవ్వకపోతే 23 ఖచ్చితంగా సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు. సీట్ అలాట్మెంట్కి 10,600 రూపాయలు యూనివర్సిటీ ఫీజు చేత పట్టుకొని ఉండండి. ఆన్లైన్లో అది కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అక్కడ వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళే ఆన్లైన్ పేమెంట్ కూడా చేస్తారు. కాబట్టి మీ అకౌంట్లో డబ్బు ఉంటే ఈజీగా మీ యొక్క రీఫండ్ అనేది ఇక్కడ ఉండదు. ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రిటర్న్ రావడం ఏదో జరుగుతుంది. కాబట్టి మీ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేస్తేనే మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 10,600 యూనివర్సిటీ ఫీజు మీ చేత ఉంచుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.